శుభమస్తు. శ్రీరామ జయం. దీపారాధన, శివారాధన, హనుమదారాధన ఒకటా రెండా, ఎన్నో ఎన్నో ఎన్నో. పూజాగృహంలో కూడా అర్చన చేసే క్రమంలో వేదిక పైన అర్చామూర్తులు అనేకం. ఈశ్వరుడు హనుమంతుడు వేరుకారు ఒక్కరే. ఈశ్వరుడు విష్ణువు వేరుకారు ఒక్కరే. ఈశ్వరుడు పార్వతి వేరుకారు, అర్ధనారీశ్వరుడు రూపం ఒక్కరే. ఈశ్వరుడు గణపతి వేరుకారు, తండ్రి కొడుకులే పురాణ కథలు. పార్వతీతనయుడు ఈ గణపతి. ఈశ్వరుడు కుమారస్వామి వేరుకారు ఒక్కరే. అయ్యప్ప వేరుకారు, హరిహరసుతుడు. ఏ దైవనామాన్ని మీరు స్వీకరించినా ఆ దైవనామానికి సంబంధించిన నామావళులలో ఎక్కడో ఒకచోట సనాతన ధర్మం మనకు ప్రతిపాదన చేసినటువంటి దైవరూపం కనిపిస్తుంది. సనాతన ధర్మమే, సనాతన దైవరూపమే ప్రామాణికం అన్నప్పుడు ఆ రూపాలలో పురాణ ప్రపంచం ప్రవచించిన అనేక రూపాలలో హనుమత్ స్వరూపం ఒక్కటి. ఈ శివరాంశ అని మనకు పురాణాలు తెలియజేసిన నేపథ్యంలో స్వామిని ఆంజనేయుడిని స్మరిస్తే అఖండమైన పుణ్యబలం మనకు లభిస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం ఇలా స్తోత్రం చేస్తూ మనలో ఉండే వ్యతిరేక శక్తులను మనం పోగొట్టుకోవాలి. దానినే ఆంగ్లంలో నెగటివిటీ అంటారు. ఈ వ్యతిరేక శక్తులను తొలగించుకునే క్రమంలో నీ ముష్టిఘాతంబులను బాహుదండంబులను రోమఖండంబులను గురించి స్వామి ఆంజనేయ నీ సహాయం ఉంటే నాలో చేరిన అహంకారాన్ని, అజ్ఞానాన్ని, కోపాన్ని, అసూయను, మాత్సర్యాన్ని మరో పదంలో వీటన్నింటినీ కూడా పోగొట్టుకునేటటువంటి శక్తిని స్వామి నీవే ఇవ్వగలవు. ఇందుకు నేను చేసే ఉపచారం ఏమిటి? దీపాన్ని వెలిగించడమే. ప్రదోష సమయంలో దీపం వెలిగిస్తే ఆ దీపకాంతుల కారణంగా పరమాత్ముడు ప్రసన్నుడై మన సంకల్పాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఆధారం సనాతన ధర్మం, ప్రమాణాలు ప్రాచీన దివ్య గ్రంథాలు. ఏ స్మృతి గ్రంథాన్ని స్వీకరించినా, ఏ ధర్మశాస్త్రాన్ని చూచినా అన్నింటికీ వేదమే మూలం కనుక ఆ వేదం కూడా ఉద్దీప్యస్వజాత వేదో అని ప్రతిపాదన చేస్తుంది. వేదాలన్నింటికి కూడా శిఖరాజమానమైనటువంటి తొలి వేదం, అసలు వేదం ఒక్కటే. 4గా విభజింపబడిన అనంతరం అనుకున్నా కూడా ఆ మొదటిది అయిన ఆ ఋగ్వేదంలో కూడా మొట్టమొదటి సూక్తం, మొట్టమొదటి మంత్రం, ప్రపంచానికంతటికీ కూడా తొలి మంత్రం ఇదే. ప్రపంచంలో ఉండే అన్ని మతాలలో, అన్ని శాస్త్రాలలో, అన్ని మత గ్రంథాలలో అన్నీ కూడా తర్వాత వచ్చినవే. అయితే మొట్టమొదటి మంత్రం, ప్రపంచంలో ఉన్న సమస్త మంత్రాలలో సమస్త జాతులకు కూడా తొలి మంత్రం అని చెప్పబడ్డ ఋగ్వేద మంత్రం మొదటి మంత్రం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారగం రత్నాధాతామం. అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రాన్నే స్మరించేటటువంటి మొట్టమొదటి సూక్తం ప్రపంచ సాహిత్యానికి అంతటికీ, సారస్వతానికి అంతటికీ, వివేకానికి అంతటికీ, విజ్ఞానానికి అంతటికీ, నాగరికతలకు అన్నింటికీ కూడా మూలం మొట్టమొదటి మంత్రం ఋగ్వేద మంత్రం. అగ్నిమీళే, అగ్నిస్తోత్రం. వెలిగించే ఈ దీపంలో కూడా ఉన్నది అగ్నిహోత్రమే, దేహంలో ఉన్నది కూడా అగ్నిహోత్రమే. జాతవేదసే సునవామ. ఆ అగ్నిహోత్రుడిని ఇలా జాతవేదసుడు అనే సంబోధన చేయడంలో ఉండే అంతరార్థం కూడా ఇదే. శరీరంలో అగ్ని ఉంది, మనం ప్రయాణిస్తాం, పని చేస్తాం. అగ్ని నష్టమైంది, శరీరం కూడా అంతరించిపోతుంది. శీర్యతే, నశించిపోయేది. అలాంటి అగ్నిహోత్రానికి ప్రతిపాదనగా, ప్రతీకాత్మకంగా ఉన్న దీపాన్ని వెలిగిద్దాం. జ్ఞానకాంతులను స్వీకరిద్దాం, జ్ఞానాన్ని పెంచుకుందాం. సాయంత్రం వేళ భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ వారి సభక్తికంగా ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కాంతులలో మనం వెలిగించే దీపం కూడా కాంతులను ప్రసరింపజేస్తూ కలిసి ఉండే విధంగా సంకల్పం చేద్దాం. ఆంజనేయ స్వామి వారిని స్మరించుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.